మన సీఎం సార్ గారు పాపకి అసలు ఇంకా మా పాప మాకు లేదు అని కాలేయ మార్పిడి వ్యాధితో బాధపడుతుంది, ఇంకా మాకు లేదు, చూపించుకునే స్తోమత లేదు అని మెర్సీ క్లినిక్ వెళ్తే ఇప్పుడు టీవీ కథనాల ద్వారా సీఎం గారు స్పందించి పాపను వెంటనే గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్లి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. పాప ఇప్పుడైతే బాగుంది మేడం. అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి, పొద్దున్నే ఒకటి సాయంకాలం ఒకటి. పాప ఇప్పుడు చాలా బాగుంది మేడం. దీనికంతా కారణం అంటే మన సీఎం గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పాప బతికిందంటే దానికి కారణం మెయిన్ మన ముఖ్యమంత్రి గారు మేడం. ఆయన దయ వల్ల మా పాప ఈ రోజు ఇలా నవ్వుతూ ఆడుకుంటా ఉంది. ఆయన చొరవ వల్లే ఈ రోజు మా పాప ఇంత బాగుంది. ఫస్ట్ నుంచినే పాప అంటేనే ప్రభుత్వం చాలా బాగా స్పందించింది. అలాగే మీడియా సోదరులు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు పాపకి. ఈ జర్నీలో మేడం పాప కోసం చాలా మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తానే మా ఎమ్మెల్యే గారు మా ఇంటి దగ్గరకు వచ్చినారు. అతన్ని అవును మేడం, ఇక్కడ ఈ స్టూడియో అయిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్తాను మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ అందరూ వచ్చారు మేడం ఇంటి దగ్గరికి. మా ఎమ్మెల్యే గారు 25,000 అమౌంట్ ఇచ్చి మా ఎంపీపీ గారు వాళ్ళ వెహికల్లోనే చెన్నై వరకు తీసుకెళ్లారు మేడం. అక్కడ నుంచి మళ్ళీ మేము సైతం అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కట్టా దొరస్వామి నాయుడు అనే అతను 1,50,000 పాపకు ఒక రోజులో అందజేశారు మేడం. ఆ మరుసటి రోజు ఆటి నుంచి అలాగే చెన్నై వెళ్ళాము. చెన్నై అక్కడ మహమ్మద్ రేలా సార్ గారు, రవీంద్రనాథ్ సార్ చాలా శ్రద్ధతో మన హెల్త్ మినిస్టర్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా పాప సర్జరీ అయిన తర్వాత వచ్చి చూసి వచ్చారు మేడం. అసలు ప్రభుత్వం యొక్క అండ మాకు దొరకబట్టి మేము అంత సాహసం చేయగలిగాం మేడం. ఒక 9 నెలల పాప కోసము తన బాడీలో ఒక పార్ట్ లివర్ ని తీసి ఇవ్వడానికి మా తమ్ముడు ఒప్పుకున్నాడంటే దాని వెనక స్వయంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాకి ఇది మానవతా హృదయంతో చేయాల్సిన పని, తప్పకుండా మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం అన్ని మీకు చేస్తుంది, మీకు ఎలాంటి భయం అవసరం లేదు, తప్పకుండా పాపను కాపాడతాము అని చేసి ముఖ్యమంత్రి గారు మాతో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఇంకా అంతకన్నా మాకేం కావాలని ధైర్యంగా మేము ముందుకెళ్ళాం చెన్నై గ్లోబల్